ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, ఏమే, నా కొడుకుని చంపి ఇంకా నా ఇంట్లో తిండి ఎలా తినాలనిపిస్తుందే? అత్తయ్య గారు, అది కాదండి. నోర్మోయ్, ఏంటి నిన్ను? అత్తయ్య గారు, ఏమీ తెలియని నంగనాచిలాగా ఎంత బాగా యాక్టింగ్ చేసావే నిన్ను. ఏమండి, అత్తయ్య గారు కొడుతున్నారండి. కొట్టడం కాదే, నిన్ను చంపినా నేను అడు చెప్పను. నా తమ్ముని చంపిన వాళ్లతో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. నిన్ను ఏం చేసినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు. అందరూ కలిసి నా తమ్ముని చంపుతారా? చెప్పు 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 చెప్పవే, చెప్పు. చెప్పు చెప్పు. అత్తయ్య గారు, అత్తయ్య, ఈ వాటర్ తీసుకోండి. చెప్పు చెప్పవే. ఏంటో ఎవరో తలుచుకుని ఉంటారమ్మా. ఇంకెవరు అత్తయ్య గారు? లహరినే అయ్యుంటుంది. అవునమ్మా, ఏంటో పిచ్చిదానికి హస్తమానం ఈ అమ్మ జ్ఞాపకాలే. అది చిన్నప్పటి నుంచి కూడా నన్నెంతో అర్థం చేసుకునేది. నేనెప్పుడు వ్యాపారాల్లో బిజీగా ఉన్నా కూడా ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టేది కాదు. కానీ ఈ అమ్మ కోసం బిడ్డ ఎంత బెంగ పెట్టుకుందో మా అక్క నాతో చెప్తూనే ఉండేది. అయినా పాపం లహరిని విడిచి అలా ఉండలేక తప్పలేదు. అత్తయ్య గారు, చెప్పవే. అత్తయ్య గారు, మీరేనే చెప్పండి. చెప్పవే. అత్తయ్య గారు, ఏయ్, కుటుంబం, వ్యాపారం, ఈ రెండు బాధ్యతలు మీకు రెండు కళ్ళు కదా అత్తయ్య గారు. ఆ రెండు కళ్ళని రెప్పల్లా సహనంతో కాపాడుతూ ఇంతవరకు వచ్చారు. అందుకే లహరి విషయంలో మీకు అప్పుడు భయం లేదు, ఇప్పుడు భయం లేదు.